వెల్కమ్ టు హెల్త్ అండ్ బ్యూటీ. నేను మీ వరలక్ష్మి. వయసుతో సంబంధం లేకుండా ఉబకాయ సమస్యతో బాధపడుతున్నారా? ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మూలిక వైద్యంతో తగ్గే అవకాశాలు ఉన్నాయా? అలాంటి ఎన్నో ప్రశ్నలకు బోధిధర్మ ఆయుర్వేద వైద్యపీఠం శ్రీ పండిట్ శ్రీనివాస్ గురూజీ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. గురుగారు, ఉబకాయం ఎందుకు వస్తుంది? అంటే జనరల్గా పురాతన కాలంలో అయితే మన ఆహార నియమాలు వేరు, ఇప్పుడున్న పరిస్థితిలో ఆహార నియమాలు వేరు. అంటే జనరల్గా ఏంటంటే ఇంతకుముందు ఎవరికి కూడా పొట్ట అనేది రాకుండా, ఆరోగ్య సమస్యలు ఏవి రాకుండా మనం ఒక మంచి జీవనం గడిపాం. ఈరోజు పరిస్థితి ఏంటంటే ఉదయం పూట ఆ టిఫిన్లు అల్పాహారాలు అవి మన సంస్కృతి కాదు, మన సాంప్రదాయాలు కాదు. కాబట్టి ఏంటంటే రకరకాలుగా ఆ మినపప్పుతో ఆ పులిసిన వంటకాలు తిని రకరకాలుగా ఫ్యాట్ అనేది పెరగడం జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితులలో మనకు జీవన విధానం కోసం అంటే జీవించడానికి ఎక్కువ సమయాన్ని పనిచేసి రాత్రిపూట ఎక్కువ తీసుకుంటున్నారు. అసలు ఆహారం తీసుకునే విధానం ఏంటంటే ఉదయం పూట కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి, మధ్యాహ్నం దానికంటే కొద్దిగా తక్కువ తీసుకోవాలి, రాత్రిపూట ఇంకా చాలా తక్కువ తీసుకోవాలి. ఇంతకుముందు ఏంటంటే ఇంతకుముందు కాలం ఏ విధంగా ఉండే అంటే మనకు కరెంటు లేదు. ఆ ఉదయాన్నే ఆ చేనుకి వెళ్ళి కాసంత వాటర్ తాగి అది అక్కడే బ్రష్ చేసుకొని అంటే పళ్ళ పుల్లలతో పళ్ళు తోముకొని ఆ దోశలతో స్వచ్ఛమైన నీరు తాగేది. అసలు వాస్తవంగా నీరు, గాలి, ఆహారం వీటి మీదనే మన జీవనాధారం ఆధారపడి ఉంది. అయితే ఈరోజు పరిస్థితి ఏంటంటే పురాతన కాలంలో అక్కడ ఉన్న పనిలో ఏదో తినేది. మార్నింగ్ ఉదయాన్నే 6 గంటలకు ఆ చేనుకు పోయేది. వ్యవసాయ రంగమే ప్రథమ రంగం. అయితే ఆ విధంగా జరుగుతున్నది కాబట్టి అప్పుడు ఎలాంటి సమస్యలు లేవు. ఆ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన ఫుడ్ హోమ్లీ ఫుడ్, ఇంట్లో తయారు చేసిన ఫుడ్డే ప్రతిరోజు తీసుకునేది. ఈరోజు పరిస్థితి ఏంటంటే 7 o'clock రెడీ కావాలి, బయటికి వెళ్ళాలి, ఉదయం అన్లిమిటెడ్ టిఫిన్ తినాలి, మధ్యాహ్నం భోజనంలో బిర్యానో స్నాక్స్ అది ఉదయం స్టార్టింగ్ నుండి అనేక రకాలుగా ప్రతి గంటకోసారి 2 గంటలకోసారి విపరీతంగా తీసుకోవడం. అదే కాకుండా 6 గంటలకు 7 గంటలకు ఎగ్జాంపుల్ అమీర్పేటలో పనిచేసే వ్యక్తి హైత్నగర్లో ఉంటాడు. ఇక్కడ నుంచి 6 గంటలకు ఇంటికి బయలుదేరితే ఆ ట్రాఫిక్లల్లో ఇంటికి పోయే వరకు 9-10 అవుతుంది. ఆ 10 గంటలకు ఆయన రెడీ అయ్యి భోజనం చేసే వరకు 11 అవుతుంది, 10:30 ఫ్యామిలీతో గడిపే వరకు. ఆ టైంలో తీసుకోవడము. లేదా నైటు సినిమాలకు షికార్లకు పోయి ఈరోజు ఉప్పల్ సెంటర్ నుంచి మీరు ఆ సెంటర్లు కొన్ని చూడండి, అనేక చోట్ల రాత్రిపూట అన్లిమిటెడ్ టిఫిన్, భోజనము, బిర్యానీ రకరకాలుగా. ఇంతకుముందు అసలు ఆ విధంగా జరిగిపోయేది కాదు. కాబట్టి ఈ ఫుడ్ అనేది ఆహార విహారాల్లో తేడా వచ్చింది కాబట్టే మనిషి అందవికారంగా తయారవుతున్నారు. ఉబకాయ సమస్యను ఎలా నివారించుకోవాలంటారు? ఉబకాయ సమస్యలు ఓన్లీ ఫుడ్ ద్వారా కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ 50 కిలోల హైటు ఆయన ఒక ఏజ్ని బట్టి ఎంత వెయిట్ ఉండాలో, ఎగ్జాంపుల్ ఒక 10 కిలోలు ఎక్సెస్ ఉందనుకోండి, ఆ ఫుడ్ దానిలో కానీ ఆ డైట్ సిస్టంలో కానీ తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కానీ ఎక్కువ అయితే మాత్రం తప్పకుండా ట్రీట్మెంట్కే వెళ్ళాల్సి ఉంటుంది. ఆ ట్రీట్మెంట్లో కూడా మనము అతి కష్టం మీద మా గురువుగారు ఒక మాట చెప్పేది, మనము ఈ పొట్ట రోగాల పుట్టబిడ్డ, దీనికోసం మనం ఏదో ఒకటి తయారు చేయాలన్న మా గురు దీవెన, ఆయన ఆశిస్తులు మనం ఒక చిన్న ప్రోడక్ట్ మార్కెట్లో రిలీజ్ చేయడం జరిగింది. ఆ ప్రోడక్ట్ పేరు ఏంటంటే ఆరోగ్యవర్ధిని అనే ప్రోడక్ట్. ఇది జనరల్గా ఏంటంటే 1 kg ఉంటుంది. ఇది కేజీ. దీంట్లో ఈ 25 grams ప్యాకెట్స్ 40 ప్యాకెట్స్ ఉంటాయి. ఇది ఏంటంటే ప్రతిరోజు ఈ ప్యాకెట్ మనకేంటంటే లేహ్యం లాగా ఉంటుంది. చావన్ బ్రష్ ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది. దీన్ని కట్ చేసుకొని దీన్ని మామూలుగా చాక్లెట్ లాగా తినేయచ్చు. చాలా బాగా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా తీసుకోవాలంటే జనరల్గా మనము రాత్రిపూట భోజనం చేయొద్దు. వాస్తవంగా ఎక్కువ ఎక్సెస్ ఫుడ్ తీసుకోవద్దు. టిఫిన్ అంటే కొర్రలో, అరికలో, సామలో, ఊదలో, అంటుకర్రలో, లేకపోతే జొన్న దోశనో, జొన్న రవ్వ కానీ, జొన్న అంటే ఈ సద్దలు కానీ, ఇట్లా చిరుధాన్యాలు, తృణధాన్యాలు. అసలు వాస్తవంగా చిరుధాన్యాలు కూడా ఇప్పుడు మార్కెట్లోకి వచ్చినాయి కొంతమంది చేపటికి. ఈ తృణధాన్యాలు ఫేమస్. అసలు వాస్తవంగా మనం తీసుకోవాల్సిన రాగులు, సద్దలు, జొన్నలు. కాబట్టి వాటితో టిఫిన్లు చాలా వరకు మేము సద్ద రవ్వ కానీ, జొన్న రవ్వ కానీ చాలా మందికి రిఫర్ చేస్తుంటాం. మా దగ్గర కూడా దొరుకుతుంది. అదేంటంటే ఉదయం ఒక 4 hours 3 hours నానబెట్టి కనుక ఒక ఉప్మాలాగా తీసుకుంటే 7 o'clock, అది కూడా డిన్నర్ అనేది ఎక్కువ అంటే టైం తీసుకొని చేయొద్దు. రాత్రి 10 గంటలకు 11 గంటలకు. అసలు వాస్తవంగా మన సనాతన ధర్మ విధి విధానం ఏంటంటే గూట్లో దీపం నోట్లో ముద్ద అనేది మన శాస్త్రం. వాస్తవంగా
ఇప్పుడు కరెంట్ వచ్చింది, ఆధునికత అంతా పెరిగిపోయింది, విజ్ఞానం పెరిగిపోయింది, ప్రతి ఒక్క బిజీ లైఫ్ అనుభవిస్తున్నారు, కానీ ఆరోగ్యం గురించి పట్టించుకునే నాదులు లేడు. ఎస్. కాబట్టి ఎర్లీగా గనుక కాస్తంత అల్పాహారం లైట్గా తీసుకొని, అల్పాహారం కూడా తృణధాన్యాలు ఓన్లీ జొన్న రవ్వ, సద్ద రవ్వ అండ్ బార్లీ రవ్వ, ఇట్లాంటి మన ఇండియన్ కల్చర్, మన భారతీయ సంస్కృతికి తగ్గట్టుగా అవి రకరకాలుగా మనకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో దొరుకుతుంది. ఆయిల్స్ ఏం వాడతారో తెలియదు, దాంట్లో ఏమో రకరకాలుగా కలుపుతుంటారు. కాబట్టి అవి తీసుకోకుండా తీసుకొని భోజనం రాత్రి తిన్న తర్వాత ఒక ప్యాకెట్ కనుక వేసుకుంటే, ఇది ఆల్టర్నేట్ డే, అంటే ఒకరోజు తీసుకుంటే ఒకరోజు మానేయాలి. ఇంతవరకు కనుక తీసుకుంటే ఇది తెల్లారే వరకు 4 to 5 మధ్యలో ఒక 3 నుంచి 4 సార్లు మోషన్స్ అవుతాయి. మోషన్స్ అంటే మనకు విరోచనాలు అయితే మనకు మనిషి వీక్ కావడం జరుగుతుంది. కానీ ఇది ఏంటంటే ఇది తీసుకుంటే ఆ టాక్సిన్స్ అనేది రిమూవ్ అవుతాయి. మనం ఎన్నిసార్లు 4-5 టైమ్స్ మనం వీక్ మనకు ఏంటంటే ఎక్కువ టాక్సిన్స్ ఉన్న వ్యక్తికి ఎక్కువ సార్లు పోవడం జరుగుతుంది. కొంతమందికి ఏంటంటే మాకు కాల్ చేసి ఏంటంటే 1-2 టైమ్సే మనకు ఇట్లా ఈ విధంగా అవుతుందని రకరకాలుగా. ఇప్పుడు మేము 7-8 నెలల నుంచి మేము మార్కెట్లో చాలా మందికి ఇచ్చాము. ఒక వ్యక్తి వాడిన వ్యక్తి ఆయన ద్వారా ఒక 10 నుంచి 20 మంది చాలామంది మాకు కాల్ చేసి, అంటే రెఫర్ చేస్తుంటే కాల్ చేసి బుకింగ్ తీసుకోవడం జరుగుతుంది. ఇది రాత్రిపూట తీసుకుంటే మార్నింగ్ 3-4 టైమ్స్ మోషన్స్ అవుతాయి. ఇంకొక అపోహ ఏంటంటే జనాలకు వెయిట్ లాస్ జరిగిన తర్వాత మళ్ళీ అంటే మేము వెయిట్ ఇది మానేసిన తర్వాత పెరుగుతారని ఒక అపోహ ఉంది. ఇప్పుడు బయట హెర్బల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆ హెర్బల్ ప్రోడక్ట్ వాడారనుకోండి 5 నుంచి 6 కేజీలు తగ్గుతారు. మళ్ళీ అది మానేసిన నెల రోజులల్లో 12 డబల్ పెరుగుతారు. అవును. కానీ ఇది అలా కాకుండా ఓన్లీ టాక్సిన్స్ రిమూవర్. ఎట్టి పరిస్థితుల్లో 40 ప్యాకెట్స్ ఉంటాయి, 80 రోజులు వస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి కూడా సామాన్య మానవులకు అందుబాటులో ఉండే వరకు 5,000 రూపాయలు కాస్ట్ పెట్టాము. ఇది ఆవు నెయ్యితో తయారు చేసాం కాబట్టి ఈరోజు ఆవు నెయ్యి రేట్ వచ్చేసి 4,000 రూపాయలు. దీంట్లో ఏంటంటే 1 కేజీ మనం ఇవ్వడం జరుగుతుంది. అనేక మూలికలు కలిపి తయారు చేయడం జరిగిందనమాట. ఇది 80 రోజుల కోర్సుకు గాను ఒక 5,000 రూపాయలు తీసుకుంటాము. ఎగ్జాంపుల్ 100 కేజీలు కానీ 110 కేజీలు కానీ ఉన్నవారు ఇది కనుక 80 రోజులు వాడగలిగితే మినిమం 10 to 12 కేజీస్ తగ్గుతారు. ఎన్ని మంత్స్ వాడాలి? అది వాళ్ళ వెయిట్ని బట్టి, వాళ్ళ ఏజ్ని బట్టి. ఎగ్జాంపుల్ ఒక 30 కేజీల అబ్బాయి ఉన్నాడు, అతను ఎంత ఉండాలి? 30 కేజీల వ్యక్తి ఒక 55 ఉండాలి. 80 ఉండనుకోండి, 25 కేజీలు ఎక్కువ ఉండు. ఇది ఒక రెండు డబ్బాలు వాడి సరిపోతుంది. ఓన్లీ 10,000 రూపాయలలో ఆయన కోర్స్ కంప్లీట్ అయిపోద్ది. 160 రోజులకు 80 రోజులు వస్తుంది. ఈ 2 టీన్స్ తీసుకుంటే 80 రోజులు 160 రోజుల్లో సుమారు ఒక 20 కిలోలు తగ్గుతుంది. ఓకే గురుజీ, ఇది నార్మల్ క్వశ్చన్ అనుకోండి. ఇది ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత చాలామంది కూడా మరీ వెయిట్ పెరుగుతామనే ధ్యాసలో ఉంటారు. మళ్ళీ వాళ్ళు డైట్ మానేసి వాళ్ళు తినడం కానీ స్టార్ట్ చేస్తే మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వడం అలాంటివి ఏమైనా ఉంటాయా? ఇప్పుడు జీవన విధానంలో మనకు ఒక ఆలోచన. ఇప్పుడు మేమున్నాము ఆయుర్వేద వైద్యులు, మీరు భారతదేశంలో మొత్తం ఎంక్వైరీ చేయండి. మా గురువు గారు ఏకభుక్తం అనేది ఇప్పుడు మనం ఆచరించి ఎవరికైనా చెప్పాలి. ఇప్పుడు నేనేం చేస్తుంటే ఉదయం లేవగానే రాగుల జావ 2 గ్లాసులు తాగుతా. ఆ టిఫిన్ ఎట్టుంటుందో నాకు తెలియదు. ఆ మధ్యాహ్నం పూట 1 గంటకు 1:30కు భోజనం చేస్తాం. భోజనం అంటే సాత్విక ఆహారం, ఓ పప్పు, సాంబారు, పెరుగు. ఆ పెరుగు కూడా ఆవు పెరుగు. మా దగ్గర 100 ఆవులు ఉన్నాయి. మేము ఇంటికి వచ్చేటప్పుడు కూడా మా దగ్గర ఏంటంటే ఒక సిల్వర్ ప్యాకింగ్ సిస్టమ్ అని ఈ మధ్యలో కొత్తగా వచ్చింది. దీంట్లో కనుక ఒక 5 లీటర్లు తెచ్చుకుంటే మా కుటుంబానికి మొత్తం మళ్ళీ 3 రోజులు సరిపోతుంది. ఇక్కడ 3 రోజులు ఉంటా. బుధ, గురు, శుక్ర మిర్యాగూడలో ఉంటా. శని, ఆది, సోమ హైదరాబాద్ బ్రాంచ్లలో అవైలబుల్ ఉంటాను నేను. కాబట్టి అక్కడి నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకుంటాం. అదే పెరుగు వాడతాం. మేము మార్కెట్లో వచ్చే పాల ప్యాకెట్ కానీ గేదె పెరుగు కానీ మా ఇంట్లో వాడం. కాబట్టి ఏంటంటే మనము డైట్ సిస్టమ్, చాలామంది అంటారు నేను 120, నా మిత్రులు చాలామంది యూఎస్ పోయిన పిల్లలు, నా తల్లిదండ్రులు, నా మిత్రులు చాలామంది ఉన్నారు. వాళ్ళతో ఏంటంటే కొంత ల్యాండ్స్ ఉంటాయి, వాళ్ళకు ఆర్గానిక్ కల్టివేషన్. ఈరోజు కందిపప్పు కానీ పెసరపప్పు కానీ మన ఇంట్లో పండించుకోవచ్చు. జనరల్గా చిన్న దాంట్లో అనేక రకాలుగా వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు నా దగ్గర నేను ఒక 100-110 ఎకరాల్లో కల్టివేషన్ చేస్తున్నాను. అదేవిధంగా నా వ్యవసాయ క్షేత్రాలు చూసి చాలామంది వచ్చి వ్యవసాయ క్షేత్రాలు నిర్వహిస్తున్నారు. వాటి వల్ల ఏంటంటే మనము తినే ఆహారాన్ని మనం తయారు చేసుకుంటే ఏంటంటే ఈరోజు యూరియా, సూపర్ ఫాస్ఫేట్ గుళికలతో అనేక రకాలుగా కల్మషమైన ఈ పంటలను కూడా చేస్తానికి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం. గురుజీ, ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఏ వయసు గల వారు యూజ్ చేయొచ్చు అంటారు? 10 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ ప్యాకెట్ ఒకటి వాడచ్చు. ఓకే. 10 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఇందులో ఒక హాఫ్ వాడచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ఆల్టర్నేట్ డే ప్రతిరోజు తీసుకోవద్దు. ఎందుకంటే పేగులకు, గోడలకు అంటే కొద్దిగా అనునిత్యము అదే ట్రీట్మెంట్గా ఉంటే కొంత ఇబ్బంది జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముందు జాగ్రత్తగా, ఎలాంటి ఆయుర్వేదం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. పత్రహరితం ప్రాణహాని కాదు.
అయినా కూడా మనం ముందు జాగ్రత్తగా ఒకరోజు వాడితే ఒకరోజు మానేయాలని మనం చెప్తున్నాం. ఓకే, ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా గురూజీ? ఆయుర్వేదం ప్రత్రహరితం ప్రాణహాని కాదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండదు. 28 సంవత్సరాలుగా నేను ఈ వైద్యాన్ని నా గురువు గారు ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే అంటే ఇప్పుడు ఉన్న స్టైల్లో BAMS డాక్టర్ల పర్యవేక్షణలో మరి ఈ యొక్క ప్రోడక్ట్ ఏంటంటే ఇది ఆయుష్ డిపార్ట్మెంట్ సర్టిఫై ప్రోడక్ట్. ఇది ఓన్లీ మనం మార్కెటింగ్ చేస్తున్నాం. నా మిత్రుడు ఒక JVG అని VVR ఫార్మా అని ఒకటి ఉంది, దాని నుంచి మనం ఏంటంటే ఆయుష్ డిపార్ట్మెంట్ లైసెన్స్ తీసుకొని మార్కెట్లో రిలీజ్ చేశాము. ఈ ప్రోడక్ట్ ఏంటంటే ఆయుష్ సర్టిఫైడ్ ప్రోడక్ట్. ఓకే, కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు కానీ అంటే డయాబెటీస్ పేషెంట్స్ కూడా యూజ్ చేయొచ్చు అంట. ఏ ఒక్క పేషెంట్లైనా మా దగ్గరికి వచ్చే వాళ్ళు కనీసం ఈ దోశలు నిండా ట్యాబ్లెట్లు వేసుకునే వాళ్ళు వస్తారు. ఎగ్జాంపుల్ ఇట్లా పట్టుకుంటే ఈ చైన్ ఇంతది, కానీ అట్లాంటి వాళ్ళు వస్తారు. కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఊబకాయ ఉన్న వాళ్ళకి మాత్రం తప్పకుండా వాడచ్చు. దీనివల్ల ఏంటంటే పొట్టశుద్ధి అవుతుంది. ఓకే, అట్లా దానివల్ల జీవక్రియ పెంపొందించి మనిషి యాక్టివ్ అయ్యే అవకాశం ఉంటుంది. గురూజీ, ఈ రోజుల్లో ఉబకాయం రాకుండా ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఇప్పుడు ఇందులో ఏందమ్మా అంటే మన పురాతన వైద్య విధానాన్ని, పురాతన ఆరోగ్య నియమాలని కనుక పాటిస్తే, ఇప్పుడు ప్రతిరోజు వ్యక్తి ఏంటంటే చాలామంది గురువులు చాలామంది చెప్పేది ఏంటంటే కర్రసాం అనేది ప్రయత్నం చేస్తే ఒక 30 నిమిషాలు BP షుగర్ థైరాయిడ్ ఉండదు అని అంటే నేను మిర్యాడలో ఒక శిక్షణ తరగతులు పెడుతున్నా ఉచితంగా. అంటే జనరల్గా ఏంటంటే ఏదైనా ఒక ఎక్సర్సైజ్ చేయాలి ప్రతి ఒక్క వ్యక్తి. ఓ సైకిల్ దొక్కడము, లేకపోతే వాకింగ్ పోవడము, ఒక 30 నుంచి 45 నిమిషాలు. ఇప్పుడు చిన్న చిన్న స్కూటర్లు, కార్లే తీసుకుంటే దాని సర్వీసింగ్ కోసము 20 రోజులకు 15 రోజులకు అంటే ఆ డేట్ చూసుకొని ఆ షోరూమ్ నుంచి ఫోన్ వస్తుంది, వీడు వెయిట్ చేస్తుంటాడు. అంటే సర్వీసింగ్ అనేది దాన్ని ఒక వస్తువునే కాపాడుకోవడానికి ఈ భగవంతుడు ఇచ్చిన ఎన్నో జన్మల తర్వాత వచ్చేది మానవ జన్మ. కాబట్టి ఇది భగవంతుడు ఇచ్చిన వరం. కాబట్టి దీన్ని కూడా మనము ప్రతిరోజు సర్వీసింగ్ అంటే ఏదో ఒకటి కాన్స్టిపేషన్ లేకుండా. పిల్లలు ఏంటంటే ఈరోజు పిల్లలేమో హాస్టల్లో, తల్లిదండ్రులేమో ఓల్డేజ్ హోమ్లో. అసలు ఎవడి శరీరం తత్వం ఏంది అని ప్రేమలు అనురాగాలు కోల్పోయాం మనం. అసలు వాస్తవంగా ఏంటంటే అందరి ఉమ్మడి కుటుంబం ఉంటే మా అమ్మగారు ఏం చేసేదంటే మా ఊర్లో తంగెడాక అని దొరికేది, నేల తంగెడాక అంటారు. మీరు సెర్చ్ చేయండి. అదేంటంటే దాన్ని తెచ్చుకొని ఎండబెట్టుకొని పౌడర్ రూపంలో చేసుకొని రేపు ఉదయం కనుక ఎగ్జాంపుల్ స్కూల్ లేదనుకోండి, అర చెంచా నైటు గోరువెచ్చని నీళ్ళ మా అమ్మగారు కల్పించేది. తంగెడి, నేల తంగడి ఆకు అంటారు. తంగెడి వేరు, నేల తంగడి వేరు. నేల కంటే ఇట్లా పారుకుంటూ ఉంటుంది. అది కాయలు కూడా అయితే చాలా బాగుంటుంది. అది తెచ్చి ఎండబెట్టుకొని పౌడర్ చేసుకునేది. అది ఒక అర చెంచా గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగితే మనకి ఇమ్మీడియట్గా కడుపు అనేది శుద్ధి అవుతుంది. కాబట్టి ఆ విధంగా ఏంటంటే సర్వీసింగ్ ఎవ్రీడే మన ఇంట్లో చేసుకోవచ్చు. అది చేసుకోక అన్లిమిటెడ్ ఫుడ్ తీసుకున్న వాళ్ళే ఈ ఆరోగ్యవర్ధిని వైపు వెళ్ళాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే ఒక 5 కిలోలో 10 కిలోలో పెరిగితే కొన్ని 6 నెలల్లో సంవత్సరం కష్టపడితే అది తగ్గే అవకాశం ఉంటుంది. కానీ 50 కిలోలు ఉండేవాళ్ళు 100 కిలోలు ఉందనుకోండి, తప్పకుండా ట్రీట్మెంట్ వైపు పోవాలి. ఆ ట్రీట్మెంట్ వైపు పోకుండా ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ చేసుకుంటానికి ఈ ఆరోగ్యవర్ధిని మేము దీన్ని సృష్టించాము. ఇది ఎంతోమందికి గత 8 నెలల నుంచి మనం ఎంతోమందికి ఇస్తున్నాము. చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్. ఎందుకంటే ఒక వ్యక్తి మార్కెట్లో తీసుకుపోయిన వ్యక్తి ఆయన ఎవరికైనా రెఫర్ చేస్తే చాలామంది నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తుంటాయి. ఓకే, అట్లా అనమాట. ఈ వెయిట్ లాస్ ప్రోడక్ట్ వాడటం వల్ల ఉబ్బకాయ సమస్య ఎంతవరకు పరిష్కారం అవుతుందంటారు? ఇప్పుడు ఆయన ఉండవలసిన ఇప్పుడు ఎగ్జాంపుల్ 30 కేజీల వ్యక్తి హైట్ 5.2 ఉందని ఎగ్జాంపుల్ అనుకుందాం. ఆయన ఎంత ఉండాలి? 58 వరకు ఉండాలి. 55 వరకు ఉండాలనుకోండి. 65 ఉన్న వ్యక్తి ఒక నెల రోజులు వాడితే సామాన్య మానవుడు అయిపోతుంటే ఆ డైట్ మెయింటైన్ చేసుకోవాలి. మనము ఎప్పటికైనా అర్ధాకలితో జీవిస్తే ఆయుష్ పెరుగుతుందని ఆరోగ్య శాస్త్రం చెప్తుంది. కానీ ఎక్కడ కనపడితే 4 అరటిపండ్లు, కొద్ది ముందు పోగానే బెల్లం కాఫీ అని, లేకపోతే కాఫీ సెంటర్ అని, టీ అని, ఆ రకరకాలుగా మన ఎవరైనా బంధువులు వస్తే ఇంతకుముందు మనం ఏం చేసేదంటే చల్లటి మజ్జిగ ఇచ్చేది ఇంట్లో. ఈరోజు ఏంటంటే అంటే కూల్ డ్రింక్స్, ఆ కూల్ డ్రింక్స్ కూడా 1 లీటర్ కూల్ డ్రింక్ 6 లీటర్ నీళ్ళతో తయారవుతుంది. దాన్ని ప్రాసెస్ చేయడానికి 6 లీటర్ నీళ్లు కావాలి. ఆ విషయం ఎవరికి తెలియదు. అది తీసుకుంటే పాయిజనే, విషం తీసుకుంటాం. ఇప్పుడు కూల్ డ్రింక్లు ఏదన్నా మనం టాయిలెట్స్లో పోసాం అనుకోండి, ఇంతెందుకండి బండల మీద పోసి చూడండి, బురుగులు వస్తుంది, బట్ట తీసుకొని క్లీన్ చేస్తే అవుతుంది. అది శుద్ధి అవుతుంది. అది కడుపులో పోయి మన కడుపులని పేగుల్ని కబలించేది కూల్ డ్రింక్. కాబట్టి అలాంటివన్నీ అవాయిడ్ చేసుకొని మంచి చెరుకు రసం ఎక్కడ కనబడితే అక్కడక్కడ బండ్లు, చాలామంది రైతులు వచ్చి డైరెక్ట్ బండ్లు పెట్టుకుంటున్నారు. అది ఒకటి తీసుకోవడం చాలా ఉత్తమం. మంచి పండ్ల జ్యూస్ సెంటర్స్, మన కళ్ళ ముందులో బత్తాయి రసం తీస్తాడు, కమలా రసం తీస్తాడు, అందులో చక్కెర వేసుకొని తాగొద్దు. ఇది ఏంటంటే చక్కెర ప్రాసెసింగ్ చేసింది కాబట్టి అలాంటివి తీసుకుంటే మన ఏంటంటే ఊబకాయలుగా అవుతారు. కాబట్టి మనం తీసుకోవాల్సిన ఆహారం తీసుకుంటే తప్పకుండా మనిషి
మనిషి ఒక్కటే అమ్మ, మనం తీసుకునే ఆహారమే మనకు శ్రీరామ రక్ష. తక్కువ ఆహారం తీసుకోవాలి, అర్ధాకలితో జీవిస్తే ఆయుష్ పెరుగుతుంది. చాలామంది మహానుభావులు ఈ మధ్యకాలంలో మీరు యూట్యూబ్లో చూడండి, నాకు 114 సంవత్సరాలు నా ఆరోగ్య రహస్యం ఇది అని చెప్తారు. ఇప్పుడు నేనున్న 7 డేస్కు 24/7 డేస్ నా దగ్గర శ్రీకాంత్ అనే ఒక అబ్బాయి ఉంటాడు. అబ్బాయి ఏం చేస్తుంటే అకౌంట్స్ అన్నీ చూస్తాడు, డ్రైవింగ్ అన్నీ చేస్తాడు, నాకు పర్సనల్ పిఏ అనుకోండి. వాడు కూడా ఒకరోజు ఎగ్జాంపుల్ ఏదైనా పని ఉంటే ఒకరోజు సెలవు పెడతాడు, కానీ నేను మాత్రం పెట్టను. అంటే అబ్బాయి కూడా ఎక్కువ నన్ను చూసి చాలా వరకు నాతో కలిసి పని చేస్తానికి రెడీ అవుతుండు. అంటే ఈ విధంగా మనం ఏంటంటే ఏ వయసు ఇక్కడ అడ్డంకు కాదు, మనం తీసుకునే ఆహారము, మన నియమావళి, మన ప్రవర్తన ఆ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. కాబట్టి తప్పకుండా ఆరోగ్య విషయాల కోసం ఎంతోమంది మా ఈ బోధిధర్మ ఆయుర్వేద గ్రూప్ పెట్టుకొని చాలామంది వస్తే, ఇంకొకటి ఏంటంటే మనం ఈ ఫ్లోర్ క్లీనర్లు, ఈ బట్టలు ఉతికే సబ్బుల వల్ల అనేక రకాలుగా బయో ఎంజైమ్ అనేది మార్కెట్లో తీసుకొచ్చాం మేము. భారతదేశంలో ఫస్ట్ టైం ఎన్నో కంపెనీలు చేస్తున్నారు, వాళ్ళు కూడా ఇంతో కెమికల్ కలుపుతున్నారు. దానికోసం ఏంటంటే నా మిత్రులు చాలామంది, చిట్టిబాబు అని మిర్యాలగూడలో ఒక అబ్బాయి ఉండు, ఇట్లా సంతోష్ అని నా మిత్రుడు ఒకటి, భీష్మ అనే ఒక అబ్బాయి ఉన్నాడు, ఇంకో అతను ఏడుకొండలనే ఒక అబ్బాయి. వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే నా అన్నీ విని వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఒక ఫ్యాక్టరీ కడతానికి, గురుగారు మీరు మా ఎమ్మటి ఉండండి చాలు అన్న ఉద్దేశం. దాన్ని ఏంటంటే కొన్ని లక్షల లీటర్లు మార్కెట్లో పంపుతున్నాం, ఎందుకంటే క్యాన్సర్ రాకుండా ప్రతి ఒక్క వ్యక్తిని కాపాడటానికి. కాబట్టి ఈరోజు కర్రసామ అనేది నేర్పుతున్నాం మిర్యాలగూడ చుట్టుపక్కల. ఎందుకంటే 20 నుంచి 30 మంది ట్రైనింగ్ చేసి ఆ కర్రసామ అనేది చేస్తే ఏంటంటే ఆ బీపీ షుగర్ థైరాయిడ్ అనే ట్యాబ్లెట్ లేకుండా మన జీవన విధానం గడుపుకోవచ్చు. కాబట్టి మనం తీసుకునే ఆహారము, మన నిత్యము అంటే మన యొక్క ఎక్సర్సైజు, మనం ఏం చేస్తున్నాము అన్నది తప్పకుండా ఆచరణలో పెట్టుకోవాలి. సాత్విక ఆహారం తీసుకుంటే తప్పకుండా ఊబకాయం జోలికి పోవాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఆ ఊబకాయంలో పడే వాళ్ళు తప్పకుండా ఇలాంటి ఏమన్నా మంచి న్యాచురల్ ప్రొడక్ట్స్, ఇది ఏంటంటే ఆవు నెయ్యితో, తాటి బెల్లంతో, రకరకాల ఇంగ్రీడియంట్స్, మిరియాలు, దాల్చిన చెక్క, ఇలాచీలు, ఇలాంటి కొన్ని దినుసులతో తయారు చేసినది ఈ యొక్క ప్రోడక్టు. మనకేంటంటే ఈ ప్యాకెట్ కనుక తీస్తే ఎంత స్వీట్గా, ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఇది వగరుగా ఉంది నేను తినలేను, లేకపోతే ఇంకోటి అని అంటుంటారు. కానీ మా ప్రోడక్ట్ అద్భుతంగా, దీని ఏంటంటే ఒక 10 మంది అనువంశిక వైద్యులము, దీని పొట్ట రోగాల పుట్ట అని మా గురువుగారు చెప్పేది. ఆయుర్వేద ప్రతి వైద్యుడు ఆలోచించేది పొట్ట గురించే. మా దగ్గరికి ఎవరికి వచ్చినా కూడా, మోకాల నొప్పులకు వచ్చినా, పక్షవాతానికి వచ్చినా, ముందు ఏంటంటే ఈ పొట్ట శుద్ధి మందు కంపల్సరీ ఇస్తాం, ఆ గుళికల రూపంలో, ట్యాబ్లెట్ రూపంలో, పౌడర్ రూపంలో. కాబట్టి ఊబకాయలకు మనకు ఏదో ఒక పని చేయాలన్న ఉద్దేశంతో మనం ఈ యొక్క ప్రయత్నం చేశాము. ఇది చాలామంది, ఎందుకంటే చాలామంది ఛానళ్ళలో పనిచేసే వాళ్ళు కూడా నా దగ్గర తీసుకెళ్ళారు. పొద్దున ఒక 2-3 ఫోన్లు కూడా వచ్చినాయి, చాలా బాగుంది గురువుగారు, ఎక్సలెంట్గా, మీరు ఒక అద్భుతమైన, అసలు మానవాళికి ఇది అవసరం. ఇప్పుడు ఈరోజు చాలామంది చూడమ్మా, ఎంతోమంది హాస్పిటల్కి వెళ్తారు, ఈ కాన్స్టిపేషను, మోషన్ ఫ్రీ కాక, నేను 3 రోజులకు ఒకసారి మోషన్ పోతాను, మా దగ్గరకు వస్తుంటారు. అట్లాంటి వాళ్ళకి ఇది ఇంట్లో ఉంటే డే బై డే కనుక వేసుకుంటే ఆ పొట్ట అనేది శుద్ధి అయితే జబ్బు లేకుండా అవుతాడు. అవును, ఇది పరిస్థితి. గురుగారు, ఉబకాయం అనేది వయసు వల్ల కానీ లేదంటే వారసత్వం వల్ల కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? వారసత్వం నుంచి వచ్చినా కూడా నా మిత్రులు చాలామంది డయాబెటిక్ వాళ్ళ తల్లిదండ్రులకు ఉంటే వాళ్ళకు చాలామంది, నన్ను ఫాలోవర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళకు డయాబెటిక్ లేకుండా, వాళ్ళకి ఏ ట్యాబ్లెట్ లేకుండా జీవిస్తున్నారు. వాళ్ళ ఊబకాయంతో ఉండే వాళ్ళు కనుక ఫస్ట్ ఎర్లీ మార్నింగ్, అంటే వాళ్ళు ఏంటంటే 17 ఏట 18 ఏట మా పిల్లలు, గురుగారు మేము లావుగా ఉంటాము, మా పిల్లలు ఈ స్థాయికి రాకుండా అంటే వాళ్ళకు కొన్ని చిట్కాలు చెప్తాం అనమాట. మెంతులు, అల్లము, వెల్లుల్లి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మలాల పసుపు అని ఉంటుందమ్మా, మన ఇంట్లో ఏంటంటే పసుపు వాడతాం, పసుపు వాడకం గురించి చాలామందికి తెలియదు. అయితే దాన్ని ఏంటంటే పచ్చి పసుపుని సేకరిస్తాం. పంజాబ్లో కొంతమంది రైతులు పండించిన పంటను తీసుకొచ్చి మనం దాన్ని ఒక ప్రాసెస్ చేసి బయో ఎంజైమ్ సిస్టంలో పౌడర్ రూపంలో తయారు చేస్తాం. అది కనుక ఉదయం ఒక చెంచా, సాయంత్రం ఒక మధ్యాహ్నం ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా కర్రీస్లో కానీ, క్యాప్సూల్ రూపంలో కానీ, పౌడర్ రూపంలో కానీ, లేకపోతే ఏదైనా లడ్డు రూపంలో కానీ చేసుకునే దాంట్లో అది వేసి మేము ఎన్నో రకాల ప్రయోగాలు చేసి ఎన్నో కుటుంబాలకు మేము చూపెట్టాం. కాబట్టి అది కనుక వాడితే జీవితం కూడా క్యాన్సర్ కానీ, పక్షవాతం కానీ, గుండె జబ్బులు కానీ ఏది వస్తానికి అవకాశం లేదు. ఆ యొక్క పసుపుని మేము మార్కెటింగ్లో చాలామందికి నెంబర్ ఆఫ్ పర్సన్ ఒక 2 ఇయర్స్ ఇచ్చి వాళ్ళ జీవన విధానం, ఎందుకంటే తర్వాత రిపోర్ట్ రూపంలో తీసుకొని చాలా ఎన్నో రకాల ప్రయోగాలు చేసిన. ఎందుకంటే నా దగ్గర బోధిధర్మ ఆయుర్వేద వైద్య పీఠంలో BAMS డాక్టర్ల పర్యవేక్షణలో నడిపిస్తున్నాం. ఎందుకంటే మేము పారంపర వైద్యులం, అంటే మేము చదువుకొని వైద్యం చేసేవాళ్ళు కాదు. మా తాతల నుండి, లేకపోతే మా గురువుల నుంచి, అనేక మంది గురువుల దగ్గర శిక్షణ తీసుకొని మేము ఈ వైద్య రూపంలో వచ్చినాం. కాబట్టి ఇప్పుడు ఏంటంటే భారత రాజ్యాంగానికి అనుకూలంగా మనం కనుక మన కార్యాలయాలు నిర్వహించాలన్న ఒక ఉద్దేశంతో BAMS డాక్టర్ల పర్యవేక్షణలో
అన్ని బ్రాంచ్లు మేము రన్నింగ్ చేస్తున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కదాని ప్రయోగం చేసి ఇప్పుడు కిడ్నీ సమస్యలతో మా దగ్గరికి వస్తారు, క్యాన్సర్ సమస్యలతో వస్తారు, అన్ని రకాలుగా పక్షవాతంకు నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఒక 15 సంవత్సరాల నుంచి నాకు పక్షవాతం వచ్చిందండి, ఎన్ని మందులు వాడినా తగ్గలేదని ఎంతోమంది కాల్ చేసి వస్తుంటారు. వాళ్ళందరికీ ఈ ఆయుర్వేదం, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు అశ్వగంధ అని ఉంది. అశ్వగంధ పొడి మార్కెట్లో ఏం చేస్తారంటే ఆ అశ్వగంధ దుంపలు పేరు లేని వ్యాధికి పెన్నేరు గడ్డ అని చెప్పడమే. దాన్ని ఏం చేస్తారంటే దంచి పౌడర్ రూపంలో చేసి 200కు 300కు 100 గ్రాములు అమ్ముకుంటారు. మేమేం చేస్తామంటే దాన్ని ఆవు పాలలో శుద్ధి చేసి దాన్ని బయో ఎంజైమ్ సిస్టంలో, అంటే బయో ఎంజైమ్ అంటే మన యొక్క ఉత్పాదన, నేను చింతకాయ పచ్చడి 6 సంవత్సరాల కింద పెడితే బయో ఎంజైమ్ ద్వారా పెడితే ఇప్పటి వరకు కూడా ఖరాబ్ కాలేదు. నేను చాలా మందికి చింతకాయ పచ్చడి, పుదీనా పచ్చడి, గోంగూర పచ్చడి, దోసకాయ పచ్చడి, బీరకాయ పచ్చడి, దాని నుంచి ఒక 5 సంవత్సరాల నుంచి మా గురువు గారు, ఇప్పుడు చాలా మంది టీవీలలో చూడండి నిమ్మకాయ వేయండి బెల్లం వేయండి అంటారు. దాన్ని మదర్ కల్చర్ చేసుకొని కనుక మన ఇంట్లో ఉత్పాదనలు, ఇప్పుడు చాలామంది పాలు అది కల్తీ పాలు తయారు చేస్తారు, అంత అవసరం లేదు మనకు. ఒక కొబ్బరికాయ తెచ్చుకొని 1 లీటర్ పాలు తయారు చేసుకోవచ్చు. పల్లీలు 200 గ్రాములతో ఒక లీటర్ పాలు తయారవుతాయి. ఇట్లాంటి ఎన్నో రకాల శిక్షణ తరగతులు పెట్టి వాళ్ళందరినీ ఏంటంటే అనేక రకాలుగా మనకు ఏంటంటే వాట్సాప్ గ్రూపుల ద్వారా 200 మంది 300 మంది గురువుగారు మాకు కనీసం ఒక ట్రైనింగ్ ఇవ్వండి అని రకరకాలుగా మార్కెట్లో ఏంటంటే ఒకటే అమ్మ, మీరు ఎంక్వైరీ చేయండి మీ ఛానల్ ద్వారా. బోధిధర్మ ఆయుర్వేద వైద్య పీఠం నిత్యం అగ్నిహోత్రం జరుగుతుంది. గురువు గారు మీకు ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి? మిర్యాలు కూడా ఒకటి ఉంది, ప్రజెంట్ హైదరాబాద్లో ఉంది. ఇప్పుడు గుంటూరు మరియు ఇక్కడ పటాన్చెరు వేలలో 2 ప్లాన్ చేస్తున్నాము. ఆల్రెడీ అన్నీ తీసుకున్నాము. బుధ గురు శుక్రాలలో నేను మిర్యాలగూడలో ఉంటా, శని ఆదివారం సోమవారం హైదరాబాద్లో ఉంటా. ఎవరు చాలా మంది ఎంతోమంది కాల్ చేయకుండా మన ఆఫీసులోకి వస్తుంటారు. మంగళవారం రోజు సెలవు. దయచేసి ఈ ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా మంగళవారం మా ఫోన్లు బంద్ ఉంటాయి, మేము వైద్యం చేయము. మంగళవారం నాడు కాల్ చేయొద్దు, మిగతా రోజుల్లో తప్పకుండా మేము సర్వీస్ చేస్తాం. గురువుగారు, ఈ రోజుల్లో చిన్నపిల్లలకు కూడా చాలామంది ఉబకాయంతో బాధపడుతున్నారు. వాళ్ళకి ఈ ప్రోడక్ట్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉందంటారు? తప్పకుండా వాళ్ళకి మంచి ఉపయోగం ఉంటుంది. వాళ్ళ జీవన విధానాన్ని మార్చే డైట్ ప్లాన్ కూడా చెప్తాము. మేము ఎవరికైనా కూడా ఫస్ట్ మా దగ్గరికి వైద్యానికి వచ్చేటోళ్ళకి ఫస్ట్ డైటే. ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్ ఏ డైట్ తీసుకోవాలి, పక్షవాతంతో బాధపడే వ్యక్తి ఏ డైట్ తీసుకోవాలి, కిడ్నీ డయాల్స్తో బాధపడే వాళ్ళు ఏ డైట్ తీసుకోవాలి, డైట్ ఇట్లా పార్కిన్సన్ భారతదేశంలో వరల్డ్లో ట్రీట్మెంట్ లేదంటారు. నా దగ్గర ఎంతోమంది పేషెంట్లు వస్తారు. అది నరాలకు సంబంధించింది. డొకమైన్ అనేది రిలీజ్ కాక జరిగే ప్రక్రియ అనమాట. అది ఆటోమేటిక్గా శరీరాన్ని కనుక యాక్టివ్ చేసి శక్తిని పెంచితే ఆటోమేటిక్గా తగ్గించే అవకాశాలు ఉంటాయి. గురుగారు, ఈ రోజుల్లో మూలిక వైద్యాన్ని ప్రజలు చాలా బాగా వాడుతున్నారు. దీనికి సంబంధించి మీరు ఏమైనా చెప్పగలరా? మూలికా వైద్యం అనేది కరోనాకు ముందు, కరోనా తర్వాత 2 భాగాలుగా మనం చేసుకుంటే, కరోనా ముందు అతి తక్కువ మంది దీన్ని యూజ్ చేసేది. ఎవరో చదువుకున్న వాళ్ళు, లేకపోతే వాళ్ళ కుటుంబంలో ఎవరైనా వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తాతలో ఎవరైనా మూలికలు తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు తీసుకునే అవకాశం ఉండే. మాలాంటి వాళ్ళు ఎవరైనా ఫాలోవర్సు నా దగ్గర పనిచేసే వాళ్ళు కానీ, లేకపోతే నా దగ్గర వచ్చేవాళ్ళు కానీ, లేకపోతే ఎవరైనా వాడిన వాళ్ళు కానీ ఈ ఉత్పాదనలు బాగున్నాయనంటే వాళ్ళ ద్వారా వచ్చేది. కానీ కరోనా వచ్చి పబ్లిక్ని అంటే మనిషి జీవన విధానాన్ని, మనిషి విలువని తెలియజేసింది. అప్పటి నుంచి ఏంటంటే ప్రతి ఒక్కరు చాలా మంది, నేను కూడా 2-3 లక్షల మందికి మందు తయారు చేసి ఇచ్చాం జటామాంసి ద్వారా. అసలు అది పోతుందని ఎంతోమందికి నేను నిరూపించిన. గాంధీ హాస్పిటల్లో కూడా నేను తీసుకుపోయి మాస్క్ లేకుండా డ్రాప్స్ వేసిన, చాలామంది షూట్ చేసిన. అవన్నీ అది ప్రచారానికి అందరూ అడ్డుకున్నారు చాలామంది. మాకు ఇది తప్పదు, అందుకనే మేము BIMS డాక్టర్ల పర్యవేక్షణలో, MD ఆయుర్వేద డాక్టర్ల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నాము. కాబట్టి కరోనా కంటే ముందు, కరోనా తర్వాత అంటే మాకు వచ్చే వాళ్ళు ఒక 10 మంది ఇంతకుముందు వచ్చారు అనుకోండి, ఈరోజు వందలాది మంది వస్తున్నారు. అంటే ఒక 10 నుంచి 20 రెట్లు ఆ వైద్యం అనేది పెరిగిపోయింది అనమాట. గురువుగారు, కిడ్నీ ప్రాబ్లం కానీ, క్యాన్సర్ ఉన్న వాళ్ళు కానీ, పశ్చవాతం ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా సరే ఈ ప్రోడక్ట్ వాడొచ్చు అంటారా? ఎవరైనా కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, మన గర్భంతో ఉన్న వాళ్ళు, లేడీస్ కనుక వాడొద్దు. ఈ ఇద్దరు తప్ప. ఎప్పటికైనా అంటే ప్రెగ్నెన్సీ లేడీస్ వాడొద్దు. కిడ్నీ సమస్యతో బాధపడే వాళ్ళు ఈ ప్రోడక్ట్ వాడొద్దు. కిడ్నీ అసలు వాస్తవంగా నా ప్రొఫైల్ ఏంటంటే, నేను కిడ్నీ డయాలసిస్ రికవరీ పేషెంట్. నేను కిడ్నీ డయాలసిస్ కంటే ముందు మా తాతల్లో వైద్యం చేసేది, కానీ మా అన్నయ్య నేను ఎలాంటి వైద్యం చేయకపోయేది. నా కిడ్నీ డయాలసిస్ 63 సార్లు డయాలసిస్ అయింది నాకు. ఆ డయాలసిస్ నుంచి రికవర్ అయిన తర్వాతనే ఈ వైద్యం మన తమిళనాడులో వీరరాఘవన్ తారాబాయ్ అని నా గురుదేవులు, వాళ్ళు నాకు షెల్టర్ ఇచ్చి, వాళ్ళు భోజనం పెట్టి, వాళ్ళు నన్ను రికవర్ చేసి, ఆంధ్రప్రదేశ్లో ఎవరు లేరు బిడ్డ, తప్పకుండా ఈ వైద్య సేవ అంది బిడ్డ, ఎందుకంటే నీలాంటి వాళ్ళు నేను రికవరీ చేసిన నా ఉద్దేశంతో ఆ గురువుగారి దగ్గర 5 సంవత్సరాలు నా భార్య పిల్లలు వదిలిపెట్టి అక్కడే ఉండి
కొన్ని వందల మొక్కల గురించి తెలుసుకొని ఆయన మందులు తయారు చేసే విధి విధానాన్ని మూలికలు ఏ వల్ల శుద్ధి చేయాలి అవన్నీ చేసి తయారు చేసి ఈరోజు ఎస్ఆర్ నగర్లో మనం ఫస్ట్ ఆఫీస్ పెట్టడం జరిగింది. నేను ఉండేది ఉప్పల్లో కాబట్టి దూరం అవుతుందన్న ఉద్దేశంతో తార్నాక ఇప్పుడు ప్రజెంట్ బోడుపల్లో ఒకటి, మిర్యాలగూడలో ఒకటి నడుపుతున్నాం. ఓకే, రైట్ గురుగారు, థ్యాంక్ యూ మా స్టూడియోకి వచ్చి మరిన్ని అప్డేట్స్ మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇదే అండి ఇవాల్టి హెల్త్ అండ్ బ్యూటీ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఐ న్యూస్.